హైదరాబాద్లోని పాకిస్తానీలకు లీవ్ ఇండియా పేరుతో నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిటీలోని పాకిస్తానీల వివరాలను సేకరిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడితో పాకిస్తానీలందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 230 పాకిస్తానీలు సిటీలో ఉంటున్నట్లు గుర్తించారు అధికారులు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే 8 మందికి నోటీసులు అందించినట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్లోని పాకిస్తానీలకు లీవ్ ఇండియా పేరుతో నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిటీలోని పాకిస్తానీల వివరాలను సేకరిస్తున్నారు. ఇక పెహల్గాం ఉగ్రదాడితో పాకిస్తానీలందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 230 పాకిస్తానీలు సిటీలో ఉంటున్నట్లు గుర్తించారు అధికారులు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే 8 మందికి నోటీసులు అందించినట్లు తెలిపారు అధికారులు. సిటీలోని పాకిస్తాన్ జాతీయుల వీసాలపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ఎస్ మాదిరి, పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీలకు సంబంధించిన వీసాలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో భాగంగా ఆ రాష్ట్రాలకి ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉంటున్నారో వీసాల రూపంలో వచ్చిన వాళ్ళు, వీసాలని ఆధారం చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వారి దేశానికి వెళ్ళిపోయే విధంగా వీసాలని రద్దు చేస్తూ ఈ నెల అంటే ఈ రోజు చివరి తేదీ ఇస్తూ కూడా ఈ నెల 27 చివరి తేదీ ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలోని తెలంగాణ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. 8 మందికి వీసాలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. అదేవిధంగా ఈ నెల 27 వరకు కూడా వాళ్ళకి చివరి తేదీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ప్రజెంట్ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి మెడికల్ వీసా రూపంలో వచ్చిన వాళ్ళు, అదేవిధంగా షార్ట్ టర్మ్ వీసాలో రూపంలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈరోజు వెళ్ళిపోవాలని చెప్పేసి చివరి తేదీ జారీ చేశారు. సో మొత్తం మన హైదరాబాద్ విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే 230 మంది పాకిస్తాన్లు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో ఈ 230 మందికి సంబంధించి 199 మంది లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే లేవు. కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ పీరియడ్ వీసా కలిగి ఉన్నారో, అదేవిధంగా మెడికల్కి సంబంధించి వీసా కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు 27వ తారీఖు వెళ్ళిపోవాలని చెప్పి షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకి చివరి తేదీ అయితే జారీ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ మెడికల్ వీసా కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ నెల 29 వరకు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అటారీ బార్డర్ ఏరియాలో, అటారీ బార్డర్ నుండి వీళ్ళు దాటుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు తెలిపారు. అదేవిధంగా మన దేశ హోంశాఖ కూడా వివరాలు తెలిపిన సిచ్యువేషన్. సో ఇందులో భాగంగానే లీవ్ ఇండియా అనే నోటీసులో భాగంగా లీవ్ ఇండియా పేరుతోటి ఇప్పటికే 8 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హై అలర్ట్ జారీ చేసింది మొత్తం భారత ప్రభుత్వం మొత్తం కూడా, కేంద్ర హోంశాఖ కూడా. సో ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేస్తూ ఎవరైతే పాకిస్తానీలు ఆ రాష్ట్రాలలో వారి పనుల నిమిత్తం వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలని ఇప్పటికే వీసాలు రద్దు చేసే దిశగా వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఇటు షార్ట్ టర్మ్ పీరియడ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా మెడికల్ వీసా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా వారి దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వీసాలు కూడా రద్దు చేసిన సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మన హైదరాబాద్కి సంబంధించి డీజీపీ జితేంద్ర కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 230 మంది మనకు పాకిస్తానులు ఉన్నట్టు, మన హైదరాబాద్లో పాకిస్తానులు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో భాగంగానే కొంతమందికి నోటీసులు ఇచ్చారు. 199 మంది లాంగ్ టర్మ్ పీరియడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోమని చెప్పేసి, మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ రోజు మరియు ఈ నెల 29 అంటే ఈ రోజు షార్ట్ టర్మ్ పీరియడ్కి సంబంధించి షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి చివరి తేదీ గడువు ఇచ్చారు. వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో మెడికల్ వీసా కలిగి ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెల 30 వరకు అంటే 29 వాళ్ళకి డెడ్ లైన్, ఈ నెల 30 వరకు వాళ్ళు అటారీ బార్డర్కి సంబంధించి అటారీ బార్డర్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో హై అలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ఎక్కడైతే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రదేశాల్లో ఇప్పటికే ర్యాపిడ్ ఫోర్స్, యాక్షన్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా టీం అంతా కూడా, స్పెషల్ టీం అంతా కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా మొత్తం తెలంగాణ పోలీస్ కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ జారీ చేయడంతో ఆ ప్రదేశాల్లో ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా పోలీస్ శాఖనైతే, పోలీస్ సిబ్బందిని అయితే, స్పెషల్ టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే వీసా కలిగి ఉన్నవారు ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వీసాలు రద్దు చేస్తూ
ఈ రోజు మరియు ఈ నెల 30 వరకు కూడా మెడికల్ వీసా కలిగిన వాళ్ళు, అదేవిధంగా షార్ట్ టర్మ్ పీరియడ్ సంబంధించిన వీసా కలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరైతే పాకిస్తానీలు రావాలి అనుకుంటున్నారో, అదేవిధంగా బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చే సమయంలో కంపల్సరీగా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు అని అంటే వాళ్ళ వీసాలు రద్దు చేస్తామని చెప్పేసి, అంటే ఏ పని నిమిత్తం వాళ్ళు వస్తున్నారో వారి విషయంలో సంబంధించి వివరాలు సేకరించి ఆ తర్వాత వాళ్ళని అలో చేయాలా లేదా అనే విధంగా కూడా పోలీస్ సిబ్బంది దృష్టి సారించిందని చెప్పాలి. సో ఎందుకనంటే పాకిస్తాన్ వాళ్ళు మ్యాక్సిమం పాకిస్తానీలకు సంబంధించిన దేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే సమయంలో బంగ్లాదేశ్ నుంచి మన తెలంగాణకి హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకొని హై అలర్ట్ జారీ చేసింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పాకిస్తానీలు బంగ్లాదేశ్ దిశగా మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఆ రోడ్ మ్యాప్ తోటి మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చే విధంగా, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తేనే వాళ్ళని అలో చేసే విధంగా పోలీస్ సిబ్బంది కూడా హై అలర్ట్ అయిందని చెప్పాలి. మాధురి, థ్యాంక్ యూ అనిల్.